అప్పులు చేసేవారికి నేను ఒకటే మాట చెబుతున్నాను. అప్పులు చేసినట్లయితే వాటిని ఎంత త్వరగా అయితే వాటిని అంత త్వరగా తీర్చేసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే అప్పులు చేయకూడదు, అప్పు చేయకూడదు అని చెప్పి బైబిల్ చెబుతుంది. నువ్వు పదే పదే విధాలుగా అప్పులు చేసుకుంటా వెళ్ళినట్లయితే నీ కుటుంబానికి నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు. నువ్వు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అట్లా అమౌంట్లు తీసుకొని వాటిని కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తూ ఉండిద్ది అని చెప్పి దేవుడు బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. చాలా మందికి అప్పు చేసి తీర్చాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి అప్పులు అంటే చాలా ఇష్టం. ఫోన్లో ఊరికనే ఈ మధ్యన అప్పులు కూడా చాలా ఈజీగా వస్తున్నాయి అంట. ఒక్క క్లిక్తో, ఒక 5 నిమిషాల పనితో ఫోన్ అకౌంట్లోకి 30,000 40,000 వచ్చి పడిపోతున్నాయి. ఎందుకు వస్తున్నాయి అయ్యా అంటే అవి మన కొంపలు ముంచడానికి వస్తున్నాయని నేనైతే అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రీగా ఎవడైనా డబ్బులు ఇస్తాడండి పిలిపించి, మరి దాంట్లో ఏదో ఒక లాభం లేకపోతే ఆడెందుకు ఇస్తాడు? డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఫోనుల్లో యాపుల్లో నొక్కేసి లోన్ తీసేసుకొని వారు అనేకమైన విధాలుగా ఇబ్బంది పడుతున్నారు యవనస్తులు. ఈ మధ్యన నేను మరి ముఖ్యంగా యవనస్తులకు చెబుతున్నాను, తెలిసి తెలియక అప్పులు చేయకండి. కుటుంబాల్లో ఇబ్బందులు రాబోతున్నాయి.